నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. కంటెంట్ విషయంలో రాజీ పడకుండా భారీగా ఖర్చు చేసినట్లు యూనిట్ సభ్యులు పదే పదే చెప్తున్నారు. మూవీ ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే రేంజ్లో ఉంది. కానీ సినిమాలో ఎంత గ్రాండియర్ ఉన్నా కథలో దమ్ముంటేనే ఫైనల్గా పెద్ద నెంబర్స్ కనిపించేవి. ఈ విషయంలో కూడా టీం చాలా గట్టి నమ్మకంతో ఉంది. తండేల్ మూవీని ఆల్మోస్ట్ అన్ని చోట్ల సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. బయటికి ఇచ్చిన 3-4 దగ్గరలో కూడా సొంతంగా బిజినెస్ చేసుకోమని నిర్మాతలు సలహా ఇస్తున్నారు. ఓవరాల్గా తండేల్కి 90 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఇక విడుదలకు ముందు నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ చేస్తే ఆ సినిమా దాదాపుగా గట్టెక్కేసినట్టే. తండేల్ కూడా ఈ విషయంలో విజయం సాధించింది. ఇప్పటికే 60 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రాబట్టగలిగింది కూడా. ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ 35 కోట్లతో కొనుగోలు చేసింది. శాటిలైట్ నుంచి 10 కోట్లు వచ్చాయి. ఆడియో రైట్స్ 7 కోట్లు పలికాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో 8 కోట్లు వచ్చాయి. ఇలా మొత్తానికి 60 కోట్లు రాబట్టుకుంది. మరో 30 కోట్లు తెచ్చుకుంటే సినిమా సేఫ్ జోన్లో పడిపోతుంది. నిర్మాతకు నికరంగా 30 కోట్లు రావాలంటే తండేల్ సినిమా ఓవరాల్ గ్రాస్ 70 కోట్ల వరకు రాబట్టాలి. తండేల్కు మంచి బజ్ ఉంది. బాక్సాఫీస్ దగ్గర పోటీ కూడా లేదు. మంచి టాక్ వస్తే తప్పకుండా వసూళ్లు దుల్ల కొట్టేస్తుంది. సో ఎలా చూసుకున్నా తండేల్ టేబుల్ ప్రాఫిట్ మూవీగా కనిపిస్తోంది. ఇక తండేల్ విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. యుఎస్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ షురు అయింది. నైజాం ఏరియాలోనూ టికెట్ల బుకింగ్ ప్రారంభమైన ఏపీలో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. ఏపీలో టికెట్ల రేట్లు పెంపు కోసం నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు అక్కినేని హీరోలకి చాలా కాలంగా సరైన హిట్ లేదు. ఫ్యాన్స్ అంతా ఇప్పుడు చైతు మూవీపైనే ఆశలు పెట్టుకొని ఉన్నారు. తండేల్ని పొంగల్ టైంకి రిలీజ్ చేయకుండా ఆపారనే టీంపై కూడా వీరంతా గుర్రుగా ఉన్నారు. సో ఫ్యాన్స్ ఎలాగో ఆకలితో ఉన్నారు. మూవీ కనుక పాజిటివ్ టాక్ వస్తే 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరి తండేల్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనిషి ఆలోచనలు ఒక్కోసారి వింతగా అనిపిస్తాయి. కానీ లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే అందులో చాలానే తర్కం ఉంటుంది. ఓ అమ్మ అచ్చం ఇప్పుడు అలానే ఆలోచించింది. ఓ రోజు తన కొడుకులని పిలిపించింది. నేనంటే మీకు ఎంత ప్రేమ ఉంది అని అడిగింది. నువ్వే మా దైవమమ్మా అన్నారు ఆ కొడుకులు. అయితే నేను బతికి ఉండగానే నా కళ్ళ ముందే నా పెద్ద కర్మ భోజనాలకి ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించింది ఆ అమ్మ. కొడుకులు కోడళ్ళు అంతా షాక్ అయ్యారు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించే ఈ ఘటన పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో రంగమ్మ అనే వృద్ధురాలి కోరిక స్థానికులను అవరా అనిపించింది. వయస్సులో ఉన్న సమయంలో డబ్బు సంపాదించి కుమారులకు ఆస్తులను కూడగట్టి ఇచ్చింది. ఇప్పుడు ఆమె వృద్ధాప్యంలో ఉంది. అయితే ఆ వృద్ధురాలి మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకురావాలని తన కుమారులతో మాట్లాడింది. ఆమె బతికున్న సమయంలో కుమారులు తల్లి కోసం వంతులేసుకోవడం చూసి ఆమె మనసు గాయపడినట్లు అనిపించింది. ఇదే తరువాయి నేటి తరం కుమారులను చూసిన ఆమె తనకొచ్చిన ఆలోచన మంచిదే అని అనిపించింది. తన కుమారులను పిలిపించుకొని ఆమె మరణానంతరం ఆమె పెద్ద కర్మ అనంతరం నిర్వహించే భోజనాలు తన కుమారులు నిర్వహించరా, ఒకవేళ నిర్వహిస్తే ఘనంగా నిర్వహిస్తారా లేక తూతూ మంత్రంగా నిర్వహిస్తారా, ఎలా నిర్వహిస్తారో అని భయపడి ఆమె మదిలో పుట్టిన ఆలోచనను కార్యరూపం దాల్చాలని కుమారులకు ఆర్డర్ వేసింది. తాను బతికుండగానే ఆమె పెద్ద కర్మ అనంతరం నిర్వహించే భోజనాలు గ్రామంలో కుమారులు ఎలా నిర్వహిస్తారో తాను చూడాలనుకుంది. ఆ గ్రామంలో గొప్పగా జీవించిన ఆ తల్లి పెద్ద కర్మ అనంతర భోజనాలు గ్రామ ప్రజలకు సరిగ్గా పెడతారో లేరోనని భావించి తన కుమారులను పిలిపించి ఆమె బతికి ఉన్న సమయంలోనే పెద్ద కర్మ భోజనాలు నిర్వహించాలని ఆజ్ఞాపించింది. నిజానికి ఇలాంటి ఒక కోరిక కోరితే పిల్లలు నీకేమైనా పిచ్చా, చాదస్తమా అని పెద్దగా పట్టించుకోరు. కానీ రంగమ్మ కొడుకులు తల్లి బాధని అర్థం చేసుకున్నారు. ఆమెలో ఆందోళన తీసేయాలని అనుకున్నారు. ఇందుకోసం అమ్మ కోరికని నిజం చేశారు. భోజనాలు గ్రామంలో నిర్వహించే విధంగా గ్రామస్తులకు ఆహ్వానాలు అందించారు. అమ్మ కోరిక మేరకు భోజనాల్లో యాట మాంసం, కోడి జాయింట్, చేపలు, రొయ్యల కూరతో గుమగుమలాడే బిర్యానీతో గ్రామస్తులకు విందును ఏర్పాటు చేసి భోజనం పెట్టారు. గ్రామస్తులంతా తృప్తిగా భోజనం చేసి రంగమ్మకి కృతజ్ఞతలు చెప్పడంతో ఆమె పొంగిపోయింది. తన కోరిక తీర్చిన కొడుకుల ప్రేమ చూసి మురిసిపోయింది. మరి ఈ అమ్మ వింత కోరిక కరెక్టే అంటారా? ఈ విషయంలో మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కొన్ని నెలల క్రితం మణిపూర్ అల్లర్లతో అట్టుడికిన సంగతి తెలిసిందే. 2023లో మణిపూర్లో మెయిటీ, కుకీ జాతుల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. తమకు ఎస్టీ హోదా కావాలని మెయిటీ ప్రజలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో దాదాపు 2 ఏళ్ల క్రితం చెలరేగిన అల్లర్లు తీవ్ర ఉద్రిక్తతలు దారితీశాయి. కేంద్రం మణిపూర్లో అధికారంలో బీజేపీనే ఉండి కూడా
మణిపూర్లో అల్లర్లను అదుపు చేయలేకపోయారనే విమర్శలు బీజేపీ ఎదుర్కొంది. అయితే ఈ అల్లర్ల వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ఉన్నారనే సంచలన విషయం తాజాగా వెలుగులోకి వస్తోంది. అల్లర్లను ప్రోత్సహించేలా ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగినప్పటికీ అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే మెయిటీ, కుకీ జాతుల మధ్య హింసాత్మక ఘటనలు చెలరేగిన సమయంలో మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ ఉద్దేశపూర్వకంగానే గిరిజనులపై దాడి చేసేందుకు మెయిటీ మిలిటెంట్లకు రాష్ట్ర ఆయుధాలు దోచుకునేందుకు అనుమతించారని కుకీ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులో కూడా వివాదం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం బిరేన్ సింగ్ మాట్లాడిన ఆడియో క్లిప్కు సంబంధించి ఫారెన్సిక్ రిపోర్ట్ను ప్రవేశపెట్టారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. 6 వారాల్లోగా సీల్డ్ కవర్లో దీన్ని అందించాలని సూచించింది. అయితే కుకీ కమ్యూనిటీ తరపు హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దీనికి సంబంధించి కీలక ఆరోపణలు చేశారు. అల్లర్లు చెలరేగిన సమయంలో సీఎం బిరేన్ సింగ్ మెయిటీ మిలిటెంట్లకు ఆయుధాలు దోచుకునేందుకు పర్మిషన్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళని ఎలా రక్షించాడనే దానిపై ఓ వ్యక్తి రహస్యంగా సీఎం మాటలు రికార్డ్ చేశాడని ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఆ ఆడియోను ఫారెన్సిక్ ల్యాబ్కు కూడా పంపించాలని డిమాండ్ చేశారు. అయితే గత ఏడాది నవంబర్ 8న సుప్రీంకోర్టు సీఎం ఆడియో క్లిప్కు సంబంధించి అన్ని విషయాలు దాఖలు చేయాలని ప్రశాంత్ భూషణ్ను కోరింది. అయితే తాజాగా ఈ అంశంపై జరిగిన విచారణలో సీఎం ఆడియో క్లిప్కు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టును 6 వారాల్లోగా అందించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా మణిపూర్లో ఉంటున్న మేటీలు తమకు కూడా కుకీలలాగే ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా దీనిపై వివాదం నడుస్తూనే ఉంది. అయితే 2023లో మణిపూర్ హైకోర్టు ఈ సమస్యపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 2023 మే నెలలో మేటీ కుకీల మధ్య హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 200 మందికి పైగా మృతి చెందారు. మరి ఈ వివాదంతో సీఎంకు లింకులు ఉండడంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భారతీయ సంస్కృతిలో ఆవుకి ప్రత్యేక స్థానం ఉంది. ఆవుని దేవతగా పూజిస్తారు. ఇక చాలామంది ఓ మంచి మేలు రకమైన ఆవు తమ దగ్గర ఉండడాన్ని ప్రెస్టీజీగా కూడా భావిస్తారు. ఇందుకోసం నచ్చిన ఆవుని దక్కించుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు చేస్తారు. తాజాగా బ్రెజిల్లో జరిగిన వేలంలో ఓ గోవు అత్యధిక ధరకు అమ్ముడిపోయి రికార్డు సృష్టించింది. అక్కడ జరిగిన వేలం పాటలో ఏకంగా $4.8 మిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 40 కోట్లకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్కి చెందిన నెల్లూరు ఆవు ఈ రికార్డు సొంతం చేసుకుంది. నిజానికి శ్రేష్టమైన జాతి, నాణ్యత, మంచి లక్షణాలు కలిగిన ఆవులు సాధారణంగానే ఎక్కువ ధర పలుకుతాయి. జపాన్కు చెందిన వాగ్యూ, మన దేశంలో బ్రాహ్మణ్ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కాయి. తాజాగా బ్రెజిల్లోని మినాస్ గెరైస్లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా 19 అనే ఆవు 40 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ ఆవు బరువు 1101 కేజీలు ఉండడం గమనార్హం. నిజానికి ఈ జాతికి చెందిన ఆవులు ఇంతలా బరువు పెరగవు, కానీ ఈ ఒక్క ఆవుకి మాత్రమే అసాధారణమైన పెరుగుదల సాధ్యమైంది. దీంతో ఈ ఆవు ప్రత్యేకంగా నిలవడం, 40 కోట్లకు పైగా అమ్ముడుపోవడం, తద్వారా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకోవడం చకచకా జరిగిపోయాయి. గతంలోనూ దీని కండరాల నిర్మాణం, అరుదైన జన్యువుల కారణంగా ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్లో మిస్ సౌత్ అమెరికాగా బహుమతులు గెలుపొందింది. పశు సంవర్ధక, పాడి పరిశ్రమలో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. పశు సంపద పెంచేందుకు వియాటినా 19 ద్వారా అండాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు. వియాటినా 19 అనే నెల్లూరు జాతి ఆవులు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇంకా ప్రసిద్ధి చెందినవి. ఈ జాతిని 1800వ సంవత్సరంలో బ్రెజిల్కు తీసుకెళ్లారు. అక్కడి పశువుల పెంపకం రంగంలో ఈ జాతి ఆవులు బాగా ప్రాచుర్యం పొందాయి. నెల్లూరు జాతి ఆవులను బ్రెజిల్ మాంసం పరిశ్రమకు ముఖ్యాధారంగా వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచ మార్కెట్లో వీటి ధరలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ జాతి ఆవులు శరీర సౌష్ఠవం, వ్యాధి నిరోధకతకు ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద గొడ్డు మాంసం, పాడి ఉత్పత్తిదారు అయిన బ్రెజిల్ వియాటినా 19 అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయాలని యోచిస్తోంది. వియాటినా 19 పుట్టించడానికి మూజెనిక్స్ పద్ధతిని వినియోగించారు. ఇందులో సరోగేట్ ఆవులలో ప్రత్యేక పిండాలను అమర్చడం ద్వారా క్లోనింగ్ చేస్తారు. వియాటినా 19 ప్రీ ఓవర్ అండాలను కొనుగోలు చేయడానికి చాలా దేశాలు పోటీ పడుతుంటాయి. మరి ఓ ఆవు సుమారు 40 కోట్లకు పైగా అమ్ముడుపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.